Hi guys, welcome back to my channel. ఓకే గాయస్, ఈరోజు మీ అందరికి నేను ఒకరిని ఇంట్రడ్యూస్ చేయకపోతున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసి ఎవరో కాదు, మా మమ్మీ వాళ్ళ మమ్మీని చూపిస్తున్నాను అనమాట. 5 తరాలు చూసింది మా జేజీ. అండ్ వాళ్ళ ఊరు వచ్చానమాట. ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాను, అందుకని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మా జేజీ ఇల్లు చూపిస్తాను గాయస్. ఫస్ట్ మా జేజీ ఇల్లు చూద్దాం. చాలా పెద్ద సావిడ అన్నమాట ఇది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 80 years ఉంటుంది అనుకుంటా. 70 to 80 years మధ్యలో ఉంటుంది ఈ ఇల్లు కట్టి. ఈరోజు ఇది హౌస్ టూర్ చేస్తున్నాం అన్నమాట. మీతో షేర్ చేసుకుంటాం గాయస్. అలాగే మా జేజీని కూడా మీకు చూపిస్తాను. అలాగే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇల్లు ఇది యాక్చువల్గా మా జేజీ ఇల్లు అనమాట. అండ్ ఇది వచ్చేసి అంతా పెరట గార్డెన్ అనమాట. గార్డెన్లో మా జేజీ స్వయంగా తనకు కావాల్సిన కూరగాయలన్నీ పండించుకుంటూ ఉంటుంది. బెండకాయలు, బీరకాయలు, ఫ్లవర్స్, గోంగూర, పూజకి కావాల్సిన అన్ని పూల రకాలు. అండ్ ఇంకోటి పెద్దదన్నమాట ములగ చెట్టు. అసలు ఎప్పుడు మ్యాక్సిమం దీనికి కాయలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా అక్కడ ఒక కాయ అక్కడ ఒక కాయ ఉంది. చక్కగా తను ఒక్కటే ఉంటుంది. తను మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను సొంతంగా అన్నీ తనే చేసుకుంటుంది. చక్కగా ముగ్గేసుకుంటుంది. ఇది ఎంట్రింగ్స్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి గార్డెన్ చూసుకుందాం. ఇది తులసం చెట్టుకి అయితే ఒక చరిత్ర ఉందన్నమాట. మా అక్క ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళ పాప బాబు ఏ బేబీ అయినా సరే జాగ్రత్తగా బయటకు రావాలని చెప్పి వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ చాలా బాగుండని చెప్పి ఈ తులసి చెట్టు పెట్టిందన్నమాట మొక్కుని. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అది నిద్రపోకుండా చేసిందనమాట. ఇప్పటికీ అది జాగ్రత్తగా నీళ్ళు పోయటం అన్నీ చేస్తుంది మా జేజీ. అదే చెప్తుంది మా అక్కతో. సైడ్ కూడా ఉంటుంది అన్నమాట గార్డెన్. రీసెంట్గానే మామిడి చెట్టు పెట్టింది మా జేజీ. ఇటు వచ్చేసి బీరకాయ చెట్లు అవి పెడుతుంది అన్నమాట. పందిర ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు మీరు చూసి ఉండొచ్చు. బట్ మా జేజీ ఇంకా ఫాలో అవుతుంది అన్నమాట. చక్కగా పందిర వేసింది. కింద చక్కగా బీరకాయ చెట్టు అంట పెట్టింది. రోలు మా జేజీ రోజు ఏదన్నా పప్పు లేకపోతే ఏదన్నా అయితే రుబ్బుకుంటుంది అన్నమాట దీంట్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉంది ఏంటి, అసలు ఎన్ని రూమ్లు ఉంటాయి మా జేజీకి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి, తినే మా జేజీ. జేజీ హాయ్ చెప్పు. హాయ్. నీకెన్ని సంవత్సరాలు ఉంటుంది జేజీ? దీనికి ఒక కిటికీ, తను వండుకునే చిన్న చిన్న సామాన్లు అనమాట. నిజం చెప్పాలంటే ఇప్పటికీ తనే వండుకుంటుంది, తనే తింటుంది.
కిచెన్ రూమ్లో నుంచి మళ్ళీ వరండాలోకి వచ్చేసాం. ఇప్పుడు మా జేజీ రెడీ అయిందన్నమాట. మా అక్క హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పి గోంగూర కొయ్యటానికి నేను కూడా వెళ్తాను. చూడండి, చివరికి గోంగూర కొయ్యమని నాకే ఇచ్చింది బాస్కెట్ మా జేజీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిండా గోంగూర కోసుకోదాం. మా సిస్టర్ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతుంది అన్నమాట. చూసే కదా మా వదిన వచ్చింది అనమాట. టంటటా ఇక్కడ ఉంది. బాయ్. ఇంకా అయిపోయింది గాయ్స్, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.